స్తోత్రం, నువ్వు ఇచ్చేసావు నీకు స్తోత్రం అని ప్రకటించదుము గాక. అప్పుడు మీకు మహాబలం వచ్చి వాళ్ళు ఎలా మంచి మార్గాల్లో నడిపించాలో పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్ముడు సహాయం చేసినప్పుడు, వారి మీద పరిశుద్ధాత్ముడు శ్రద్ధ ఉంచినప్పుడు, వారి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు యేసయ్యను అంతవరకు వారు చేయబట్టుకున్నాడు. ఏమంటే తెగించే వాళ్ళకి కాదు, లేకపోతే బాధపడిన వాళ్ళకి, భయపడిన వాళ్ళకి ఇవ్వడు, భరించే వాళ్ళకి. స్తోత్రం కనుక మీకు ఏ కష్టం వచ్చినా అది మిమ్మల్ని ఏమీ చెయ్యదు. పడక మీద చచ్చిపోతున్నాం అన్న విశ్వాసాలు ప్రార్థన చేశాక లెగిసిపోయి ఈరోజు చెంగుమని పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. కనుక ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కనుక ఈ యొక్క పక్షవాత గలవంతని దేవుడు ఎలాగైతే స్వస్థపరిచాడో, ఈ రోజు మీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచే విశ్వాసంతో మీ నోటితో మీరు ప్రకటించి అనారోగ్యమైన దురాత్మ వెళ్ళగొట్టుదురుగాక, ఆ స్వస్థతలు మీరు శీఘ్రంగా పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఎవరు మనల్ని ఏమీ చేయలేరనే సత్యం తెలుసుకున్నాం. కాబట్టి మరి దేవుడు రోగం మీద అధికారం కలిగి ఉన్నాడు, దయ్యాల మీద అధికారం కలిగి ఉన్నాడు, సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మాట అధికారంతో కూడిందే ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పిన అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు మీ గొప్ప కార్యాలు దేవుడు చెయ్యబోతున్నాడు, చేస్తున్నాడు, గొప్పగా చేస్తున్నాడు. అంటే నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పగా చేస్తున్నాడు, దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. మీ కార్యం మీరు చూడబోతున్నారు, మీరు సాక్షాత్ పలకబోతున్నారు. ఓ గొప్ప కార్యం ప్రభు నాయన చేశారని గంతులు వేసి ప్రభు సన్నిధానంలో ఆనందించే ఘడియల్లో మీరు ఉన్నారు. కనుక మెలుగు కలిగి ప్రార్థనలో మీ సమయం గడుపుదురు గాక. హల్లెలూయా. నిరసించుకోకండి, నిరాశతో ఉండకండి, నిస్పృహతో ఉండకండి, ప్రార్థించండి. మంచి దినాలు మీరు చూడబోతున్నారు. దేవుడు రిలీజ్ చేసేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో లోతు భార్య వలె వెనక చూపు చూడకండి, వెనక ఆలోచన వైపు తలంపులు పెట్టకండి. నూతన మార్గాలు దేవుడి మీద తెరవబోతున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంది. ప్రభు నిజమే నాయన, ఆకాశమందున్న దేవుడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను ప్రభు. నా మాటలు ఆలకించండి ప్రభు, మా మాటలు ఆలకించండి తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా మేము ఒక్కొక్కసారి మా సమస్యకు మేము వెలువెల్లాడిపోతున్నాం అయ్యా, నలిగిపోతున్నాం అయ్యా. అయ్యో ఇదేంటి ప్రభు అని చెప్పి విరిగిపోతున్నాం అయ్యా. నిజమే, అనేక మళ్ళీ అపవాదం వచ్చి మమ్మల్ని శోధిస్తున్నప్పుడు నిజమే కదా అని చెప్పి కృంగిపోతున్నాం తండ్రి. వారి మాటలు వీరి మాటలకి తల నిలిపోతున్నాం తండ్రి. ఎందుకు నీవు అక్కడికి ఇక్కడ పరిగెడుతున్నావు? నేను నిన్ను ఆశీర్వదించిన, నా సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు పుట్టుకుంటూ వాడికి ఇచ్చిన స్వస్థత నీకు నేను ఇవ్వలేనా? ఓ రాబా సీపలాడి కరబా. దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ సమయాల్లో దేవుడు మీకు చేయబోతున్నాడు. కాబట్టి గొప్పగా చేయబోతున్నాడు. కాబట్టి ప్రభు యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ఆయన మీరు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీ చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా అని పిలవండి. మీ మనసులో ఏ బాధ అయితే ఉందో చెప్పండి దేవుడితో. తండ్రి, నా మనసులో బాధ నీ వెరిగిన దేవుడు వేసయ్యా, నాయన నా వరకు ఆలకిస్తున్నావు అయ్యా. నేను ఏ విషయంతో ప్రార్థిస్తున్నాను వింటున్నావు ప్రభు. నువ్వు ఇస్తున్నాను త్వరలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను అన్నావు ప్రభు. ఆ కన్నులు విచారంతో గొండతో నిండి ఉన్నాయి ప్రభు. అయ్యా నా కన్నుల్లో దేవుడు విచారణ ఈ రోజు నుంచి కొట్టివేశావు ప్రభు. విధంగా ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తె మీద నీ ఆత్మీయస్తున్నాడు గొప్ప మనోధైర్యాన్ని కలిగి జీవిస్తుండగా నీ గొప్ప కార్యాలను చూచుకుంటామని నీ ఆత్మశక్తితో ఎంతమంది అయితే వాక్యంలో ఆ బిడ్డలు విడిచి ప్రతి అనారోగ్యమైన ద్రోహం ప్రతి అవిశ్వాసమైన జ్ఞాపకం చేసుకోమని ఈ సౌకర్య దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సంబంధం జ్ఞాపకం చేసుకోండి. ఇరువురు వారు జ్ఞాపకం చేసుకోండి. అల్లి చెప్తాడు